గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరిపిల్ల ప్రియాంశి. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను. సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి మీరు ఒకసారి. 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టేసేయండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, చికెన్ని బాగా కడుక్కున్నాక అందులో 4 స్పూన్స్ కారం వేయండి, ఒక పెరుగు వేయండి అండ్ దాల్చిన చెక్క, బగారా లీఫ్ వేయండి. అందులోనే పసుపు వేసేయండి. పసుపు వేసాక బిర్యానీ మసాలా వేయండి. అవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలుపుకోండి, మంచి మిక్స్ చేసేయండి. అన్ని పీసెస్కి పట్టాలి మసాలా అంతా. నేను చూపించేలా ట్రై చేయండి. సింపుల్ అంటే సింపుల్గా చేసుకుంటారు మీరు ఇంట్లో కూడా. బిర్యానీ అంటే అందరు కష్టంగా ఫీల్ అవుతారు, కానీ కష్టం ఏమి ఉండదు. సింపుల్గా నేను చెప్పేలా ట్రై చేయండి. కొన్ని వాటర్ పోసి ఒక 15 మినిట్స్ పక్కకి పెట్టండి. తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ఇందులోనే వేయండి. కొంతమంది వేయరు, కానీ ఇందులో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ టేస్ట్. వేసాక ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి. మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వేసాక కలుపుకోండి. ఒక గిన్నె తీసి ఆ గిన్నెలో వాటర్ పోసి మన దగ్గర ఉన్న మసాలాలన్నీ ఆ వాటర్లో వేసేయండి. ఇక ఆ వాటర్ మంచిగా మరిగాక అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ బాస్మతి రైస్ అందులో వేసేయండి. అండ్ ఒక 30% ఉడికాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా గైస్, ఆ చికెన్లో ఈ రైస్ వేయండి. మంచిగా ఉంటుంది కదా గైస్, ఆ గంటతో తీయండి, ఎందుకంటే దాంట్లో వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇక రైస్ని మంచిగా లెవెల్గా వేసుకోండి. లెవెల్గా వేసుకున్న తర్వాతకి గ్యాస్ మీద పెట్టేసండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. ఒక 40 మినిట్స్ సిమ్లో పెట్టి దాని కింద పెంక పెట్టి మంచి మూత పెట్టండి, గాలి పోకుండా. ఫైనల్గా చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, నోట్లో వాటర్ వస్తున్నాయి చూస్తుంటేనే. ఇక తినేసేయాలి నేనైతే. ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి, కష్టమేం లేదు. సింపుల్ అంటే సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేయొచ్చు. చాలా సింపుల్. చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చిట్కలో చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.